హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేస్తూ ఉన్నారు. తాజాగా మరో 2 నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోండి. 2 నోటిఫికేషన్స్, వాటి యొక్క అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి చాలా రకాల ఉద్యోగాల సమాచారం నేను ముందుగా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ ఛానల్స్లో షేర్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఇంతవరకు వాటిలో జాయిన్ కాకపోతే వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. వెంటనే అందులో జాయిన్ అయిపోండి. నేను చెప్పబోయే 2 నోటిఫికేషన్స్లో మొదటి నోటిఫికేషన్ చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ అయితే చేస్తుంది. ఇక్కడ మనకి నేషనల్ హెల్త్ మిషన్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి పూర్వపు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రకారం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించి ప్రస్తుతం అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి జాబ్స్కి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసులో సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలాగే ఈ ఉద్యోగాలకు అప్లై చేసేటువంటి ఓసీ క్యాండిడేట్స్ అయితే ₹300 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయితే ₹200 ఫీజు అనేది డీడీ రూపంలో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అనే పేరు మీద డీడీ తీసి అప్లికేషన్కి జతపరిచి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది. 75% మార్కులు అనేవి అర్హత పరీక్షలో వచ్చేటువంటి మార్కుల ఆధారంగా కేటాయిస్తారు. మరో 10 మార్కులు అనేవి అర్హత పరీక్ష కంప్లీట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి 1 మార్కు చొప్పున గరిష్టంగా 1 మార్కు కేటాయిస్తారు. అలాగే 15% మార్కులు అనేవి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా వివిధ రకాలుగా వర్క్ చేసిన వాళ్ళకి మార్కులు కేటాయింపు అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో చూడొచ్చు. అలాగే ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేస్తే ప్రతి 6 నెలలకి కూడా 2.5 మార్క్స్ అయితే ఇస్తారు. రూరల్ ఏరియాలో ప్రతి 6 నెలలకి కూడా 2 మార్కులు ఇస్తారు. అదే అర్బన్ ఏరియాలో పనిచేస్తే ప్రతి 6 నెలలకి కూడా 1 మార్క్ అయితే కేటాయించడం జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. డిసెంబర్ 19 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిసెంబర్ 26 నుంచి 29వ తేదీ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ జనవరి 4వ తేదీన రిలీజ్ చేస్తారు 2025లో. అలాగే 2025 జనవరి 9న ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి జనవరి 14, 2025న అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఖాళీల లిస్ట్ చూసినట్లయితే ఫార్మసిస్ట్ ఉద్యోగాలు 3 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు డిప్లొమా ఇన్ ఫార్మసీ లేదా బ్యాచిలర్ ఇన్ ఫార్మసీ కోర్స్ చేసి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ అనేది కలిగి ఉండాలి. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్కు డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అంటే కంప్యూటర్స్లో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. లేదా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు 1 ఇయర్ పీజీడీసీఏ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఎల్జిఎస్ అనే ఉద్యోగాలు 4 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు కేవలం 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా అవసరమైతే లేదు. మరి ఈ విధంగా రిలీజ్ చేసినటువంటి ఈ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లికేషన్ పెట్టుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ కూడా చదివి అర్హత ఉంటే త్వరగా అప్లై అయితే చేయండి. మరో నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. సెకండ్ నోటిఫికేషన్ చూసినట్లయితే విజయనగరం జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ జిల్లాలో కూడా చూసుకున్నట్లయితే మనకి జాతీయ ఆరోగ్య మిషన్లో ఉన్నటువంటి ఆర్బీఎస్కే అనేటువంటి ప్రోగ్రాంలో ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు అయితే కోరుతున్నారు. విజయనగరం మరియు పార్వతీపురం లొకేషన్స్లో పోస్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే పూర్వపు జిల్లాల ప్రకారమే ఈ రిక్రూట్మెంట్ కూడా చేపడుతున్నారు. ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. డిసెంబర్ 31 వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి జనవరి 5, 2025 లోపు స్క్రూటినీ చేసి జనవరి 9వ తేదీన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. వాటిపైన ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే జనవరి 10 నుంచి జనవరి 12 మధ్య తీసుకోవడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ జనవరి 20వ తేదీన రిలీజ్ చేసి జనవరి 22 నాటికి ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించినటువంటి
మరికొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఈ విజయనగరం జిల్లాలో మొత్తంగా 6 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. ఇది డెంటల్కి సంబంధించినటువంటి మెడికల్ ఆఫీసర్ పోస్టు. కాబట్టి బీడీఎస్ క్వాలిఫికేషన్ అనేది ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలని ఇచ్చారు. అలాగే క్లినికల్ సైకాలజిస్ట్ పోస్టు ఒకటి ఉంది. దీనికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ చైల్డ్ సైకాలజీ కోర్సు పూర్తి చేసిన వారు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా ఎంఫిల్ అనేది మెడికల్ అండ్ సోషల్ సైకాలజీ, లేదా ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ, లేదా ఎంఫిల్ ఇన్ మెంటల్ హెల్త్ అండ్ సోషల్ సైకాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజీలో పూర్తి చేసిన వారు అప్లై చేయొచ్చు. డెంటల్ టెక్నీషియన్ పోస్టులు కూడా 2 ఉన్నాయి. దీనికి డెంటల్ హైజినిస్ట్ సర్టిఫైడ్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కమ్ స్పెషల్ ఎడ్యుకేటర్ అనే పోస్ట్ కూడా ఒకటి ఉంది. ఎంఎస్సి ఇన్ డిజబిలిటీ స్టడీస్లో పూర్తి చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఎంఎస్సి ఇన్ డిజబిలిటీ స్టడీస్ ఎర్లీ ఇంటర్వెన్షన్ విత్ బేసిక్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ ఆర్ ఆక్యుపేషనల్ థెరపీ, లేదా స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్, లేదా ఎంబీబీఎస్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ ఈ కోర్సుల వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ విత్ బేసిక్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, లేదా స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్, లేదా ఎంబీబీఎస్ ఈ కోర్సులు ఉన్నా పర్వాలేదు. లేదా బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, లేదా బ్యాచిలర్ ఇన్ రీహాబిలిటేషన్ సైన్స్, లేదా బ్యాచిలర్ ఇన్ మెంటల్ రిటర్డేషన్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కూడా ఒకటి ఉంది. దీనికి డిప్లొమా లేదా బ్యాచిలర్ డిగ్రీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో పూర్తి చేసిన వారు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. భర్తీ చేస్తున్నటువంటి అన్ని ఉద్యోగాలు మనం చూసినట్లయితే కాంట్రాక్ట్ బేసిస్ విధానంలోనే భర్తీ చేస్తున్నారు. అన్నీ కూడా ఒక్కొక్క పోస్ట్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా టోటల్గా 7 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇక్కడ కూడా మీకు ముందుగా మొదటి నోటిఫికేషన్లో ఎలా అయితే చెప్పానో అలానే ఇక్కడ వెయిటేజీ అయితే ఉంటుంది మార్కులకు సంబంధించి. అంటే 75% మార్కులు అనేవి అకాడమిక్ క్వాలిఫికేషన్ నుంచి, 15% మార్కులు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్కి, 10% మార్కులు ఎడ్యుకేషనల్ సీనియారిటీకి ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఆల్రెడీ ఈ యొక్క షెడ్యూల్ కూడా మీకు నేను చెప్పడం అయితే జరిగింది. సో ఈ తేదీల ప్రకారం రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే నోటిఫికేషన్తో పాటు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసి అప్లై అయితే చేసుకోండి. అప్లికేషన్కి అవసరమైనటువంటి అన్ని సర్టిఫికేట్స్ కూడా జతపరిచి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. విజయనగరం జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లికేషన్ మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. వాటిపై క్లిక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మన వెబ్సైట్లో తెలుగులో కనిపిస్తాయి. అవి చదవండి. ఇంకా పూర్తి సమాచారంతో పాటు అప్లికేషన్ కూడా కావాలంటే అదే వెబ్సైట్లో మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్స్ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకోండి. అర్హత ఉంటే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.